హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చిన్న కాంటెక్స్ట్. ఈ వీడియో వచ్చేసి మేము క్రూజ్ వెళ్ళాము రీసెంట్గా. ఆ క్రూజ్ టూరు, ఆ రూమ్ టూరు అండ్ మొత్తం మేము క్రూజ్లో ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళామని చెప్పి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను పార్ట్ 1. అది లెంత్ ఎక్కువైందని చెప్పి నేను పార్ట్ 2లో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. నేను పార్ట్ 1లో ఆల్రెడీ మా రూమ్ టూర్ అండ్ మేము అక్కడ ఏమేమి తిన్నాము అండ్ ఆల్సో ఈ క్రూజ్ లో 11 ఫ్లోర్స్ ఉంటే 2, 3, 4, 5, 7, 8, 9 ఫ్లోర్స్ ది నేను ఆల్రెడీ మొత్తం టూర్ చేసేసాను. ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూయేషన్ మిగిలిన ఫ్లోర్స్ టూర్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనము 10th ఫ్లోర్ ఎలా ఉంటుందో చూసేద్దాము. 10th ఫ్లోర్ ఏంటంటే మోస్ట్లీ మొత్తం ఓపెన్ స్పేసే, జస్ట్ ఇటు ఎండ్ అటు ఎండ్ మాత్రమే మనకి యాక్టివిటీ స్పేస్ అనేది ఉంది. మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో 10th ఫ్లోర్ లో కొంచెం జిమ్ ఉందని చూపించా కదా, అది ఒక ఎండ్కి. ఇంకొక ఎండ్కి ఏముందంటే ఒక సైడ్ కిడ్స్ ఏరియా ఉంది, ప్లే ఏరియా. సో కిడ్స్ తో వచ్చిన అడల్ట్స్ కిడ్స్ ని ఇక్కడ ఇది క్రెచ్ లాగా అంటే డే కేర్ లాగా వాళ్ళని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ డే ఓపెన్ ఉంటుంది, కిడ్స్ ని వాళ్ళు చూసుకుంటారు, కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఆర్కేడ్ ఉంది. ఇది మనకి టీనేజ్ కిడ్స్ ఉంటారు కదా, టీనేజ్ కిడ్స్ ఆడుకోవడానికి లేకపోతే ఒక 8-9 ఇయర్స్ కిడ్స్ వాళ్ళు ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అక్కడ ఆర్కేడ్ లాగా ఉంది. మిగతాదంతా ఓపెన్ స్పేసే, జస్ట్ గేమ్స్ ఆర్ పడుకోవడానికి చైర్స్ వేసి ఉంచారు, అంటే ఊరికే వ్యూ ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉంది. మనకి సముద్రం మధ్యలో రాక్ క్లైంబింగ్ మజా వస్తుంది చేస్తే. అండ్ మొత్తం ఎక్విప్మెంట్ ఇస్తారనమాట, సేఫ్ గానే ఉంటుంది. మొత్తం సేఫ్టీ గేర్ అదంతా వేసుకొని రాక్ క్లైంబింగ్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము, అక్కడ ట్రైనర్ ఆర్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు అండ్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 10th ఫ్లోర్లోనే ఏవో గేమ్స్ కూడా పెట్టారు. ఈ గేమ్స్ ఏంటో నాకు తెలియదు కానీ జస్ట్ ఊరికే ట్రై చేశాను. అండ్ క్రూజ్ లో ఒక సైడ్ అంతా మనకి బ్లాక్డ్ ఉంటుంది, అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా. అక్కడ మనకి క్రూజ్ కి కావాల్సిన సామాన్ ఇవి ఉంటాయి కదా, లైక్ మొత్తం ఫ్యూయల్ ఆర్ ఏవైతే టెక్నికల్ ఆర్ మెయింటెనెన్స్ కి సంబంధించిన సామాన్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి 11th ఫ్లోర్, జస్ట్ స్మాల్ స్పేస్, డాబా లాగా ఉంది. అటు సైడ్ కూడా ఇట్లానే ఉంటుంది, కాకపోతే అక్కడ లౌంజ్ ఉంది. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. మొత్తం ఎంజాయ్మెంట్, తినడం తిరగడమే కాకుండా సేఫ్టీకి సంబంధించిన కూడా మొత్తం ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు. ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సేల్ అవ్వడానికి, అంటే మొత్తం అందరినీ అకామిడేట్ చేయడానికి ఒక 12 to 15 బోట్స్ అండ్ ఆల్సో ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా సేఫ్ ఉంటుంది. డెక్ మీద సాంగ్స్ పాడుతూ డీజే లాగా ప్లే చేస్తున్నారు. మొత్తం డే అంతా ఎంటర్టైన్ చేయడానికి ఏవో ఒక యాక్టివిటీస్ ఉంటాయి. పూల్లో దిగాల అనుకొని మళ్ళీ భయపడే వాళ్ళ కోసం ట్యూబ్స్, ఫిన్స్ అండ్ ఆల్సో స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత టవల్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ మాత్రం ఏ క్లాస్ ఉంటుంది. ఇంత పెద్ద క్రూజ్, ఇంతమంది జనం ఉన్నా కూడా ఎప్పుడు క్లీన్ గా పెడతారు, అస్తమాను క్లీన్ చేస్తూ ఉంటారు. అసలు డస్ట్ అనేది కనబడదు. పబ్లిక్ ప్లేసెసే కాదు, మన రూమ్స్ కూడా డైలీ 2 times వచ్చి హౌస్ కీపింగ్ చేసి మొత్తం క్లీన్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ 6th ఫ్లోర్ టూర్. యాజ్ యూజువల్ ప్రతి ఫ్లోర్ లో బార్ ఉంటది, ఈ ఫ్లోర్ లో కూడా బార్ ఉంది. ఇది కొంచెం ప్రీమియం బార్, అంటే లోపల మ్యూజిక్ ప్లే చేస్తూ అట్లా కొంచెం వైబ్ ఉంది అన్నమాట. అండ్ ఈ బార్ లోపలే కాన్ఫరెన్స్ సెంటర్ కూడా ఉంది. చాలా మంది క్రూజ్ కి బిజినెస్ పీపుల్ వస్తే వాళ్ళు వాళ్ళ బిజినెస్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. కానీ వచ్చి చూస్తే ఇది కాన్ఫరెన్స్ రూమ్ లానే లేదు, ఇక్కడ ఏదో ఆర్చరీ గేమ్ పెట్టారు. ఇది కొంచెం పెద్ద బార్. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ లాంజ్ కూడా ఉంది. ఈ లాంజ్ లో కూడా ఏవో ఒక యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇందులో కూడా ఒక చిన్న బార్ సెటప్ లాగా ఉంది. మన సుమక్క జీన్స్ షోలో గేమ్స్ ఆడిస్తుంది కదా, అట్లాంటి గేమ్స్ ఆడించినట్టు నాకు అనిపించింది. దాంతోపాటు బింగో నైట్ ఇట్లాంటి ఏవో ఒక గేమ్స్ ఆడిస్తారు. ప్రెసెంట్ ఇక్కడ కరోకే నైట్ లాగా జరుగుతోంది, ఫ్యామిలీ కరోకే నైట్. వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇట్లా ఒక ఫ్యామిలీ అందరూ వస్తే వాళ్ళందరూ కలిసి నించొని పాటలు పాడతారు. ఊరికే టైం పాస్ కి ఎవరికేం గిఫ్ట్లు ఏమి ఇవ్వరు. చాలా పెద్ద లాంజ్ ఇది. అట్ ఎ టైం ఒక 500 పీపుల్ ని ఈజీగా అకామిడేట్ చేస్తుంది. ఎమర్జెన్సీ బోట్స్ అని చెప్పా కదా, అవి కూడా 6th ఫ్లోర్ లోనే ఉన్నాయి. అండ్ ఈ ఫ్లోర్ లో ఒక రెస్టారెంట్ ఉంది. కొన్ని పెయిడ్ రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పా కదా, ఇది వన్ ఆఫ్ ద పెయిడ్ రెస్టారెంట్. నేను ఇంకా దాని లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే కొంచెం లైట్ గా షూట్ చేశాను. ఇక్కడ ఇంకొక చిన్న టిప్, ప్రతి క్రూజ్ లో నెక్స్ట్ క్రూజ్ అని ఉంటది. అదేంటంటే మనం ఈ క్రూజ్ లో ఉండంగానే నెక్స్ట్ క్రూజ్ కి మనం బుక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది, తక్కువ డబ్బులకి మీరు నెక్స్ట్ క్రూజ్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి అంటారు. అవన్నీ నమ్మారంటే మీరు కూడా మీ మొహల్లాగా కన్నాలు వేసుకొని బతకాలి. ఇదంతా పెద్ద స్కామ్. డిస్కౌంట్ ఏమి ఇవ్వరు. మేము అట్లా లాస్ట్ టైం బుక్ చేసుకొని ఈ క్రూజ్ లో వచ్చి పడ్డాము, మొత్తం ప్రైస్ కట్టాల్సి వస్తుంది. అవన్నీ నమ్మి బుక్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ షిప్పే. ఈ
ఈ షిప్ ఇదే మినియేచర్ వర్షన్ ఇట్లా పెట్టారు. ప్రతి క్రూజ్ లో పెడతారు ఇట్లా దాని మినియేచర్ వర్షన్. నెక్స్ట్ మనకి ఇదే ఫ్లోర్ లో ఫోటో గ్యాలరీ అని ఉంది. సో జనరల్ గా క్రూజ్ లో ఫోటో షూట్స్ చేస్తారు, అది కూడా ప్రాపర్ ప్రొఫెషనల్ ఫోటో షూట్స్ లాగా చేస్తారు. సో అందరూ మంచిగా వాళ్ళ మంచి అవుట్ ఫిట్స్ అవి తీసుకొస్తారు. ఫ్రీ కాదు ఫోటోషూట్, పేడే, కానీ కంపారిటివ్లీ బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో మంచి స్పాట్ అని చెప్తాను ఫోటోషూట్ చేయించుకోవడానికి. అండ్ ఫోటోషూట్ కి థీమ్స్ కూడా ఉంటాయి. ఒక రోజు ఫార్మల్ నైట్ అని, ఇంకొక రోజు కరేబియన్ నైట్ అని చెప్పి. సో దానికి తగ్గట్టు మనం బట్టలు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, మనం ఈ డ్రెస్ లో వెళ్తే వాళ్ళు ఆ డ్రెస్ లో ఫొటోస్ తీస్తారు. మనం తీసుకున్న ఫొటోస్ ని ఫ్రేమ్ చేయించాలన్నా, లేకపోతే ఇక్కడ వాళ్ళ ఆర్ట్ వర్క్ ఎవరో ఒక పెయింటర్ వేసిన ఆర్ట్ వర్క్ కొనుక్కోవాలన్నా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంది. దాని కంటిన్యూయేషన్ షాపింగ్ కాంప్లెక్స్. పేరుకే క్రూజ్, ఫ్లోర్ అంతా మనకి మాల్ కి తక్కువ లేదు. మాల్ లో ఏమేమి షాప్స్ అయితే ఉంటాయో, జ్యువెలరీ స్టోర్ నుంచి బట్టలు, చెప్పులు, హ్యాట్స్, ఇంకా చార్జర్స్, ఇట్లా ప్రతి స్టోర్ ఉంది ఇక్కడ. జనరల్ గా క్రూజ్ లో షాపింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బయట కన్నా ఎక్కువ ప్రైజెస్ పెడతారు. కానీ సర్ప్రైజింగ్లీ ఈ క్రూజ్ లో మాత్రం ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉండే. అండ్ జ్యువెలరీ కూడా మోస్ట్లీ నేటివ్ టు మెక్సికో. అండ్ ఆల్సో ఓషన్ నుంచి తీసిన పర్ల్స్, వాటితో ఒరిజినల్ పర్ల్స్ తో చేసిన జ్యువెలరీ అని చెప్పి అట్లా ఉండే. లగ్జరీ ఐటమ్స్, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్ థింగ్స్, ఇవన్నీ కాకుండా ఎసెన్షియల్స్ లైక్ ఫేస్ వాష్, బాడీ వాష్, షాంపూ, ఇవన్నీ కూడా ఉండే. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించాయి నాకు. ఇంతకీ క్రూజ్ లో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇది క్రూజ్ ఫ్రమ్ టాంపా టు మెక్సికో 5-day క్రూజ్. మెక్సికోలో పూర్త కోస్టమాయా అండ్ కోస్టమాయా 2 ప్లేసెస్ లో ఆగుతుంది ఇది. మేము ఆ 2 ప్లేసెస్ లో ఏమేం చేసాం, ఎక్కడికి వెళ్ళామని చెప్పి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టాను. పైన లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కమింగ్ బ్యాక్ టు క్రూజ్ టూర్, ఇది ఇంకొక చిన్న స్నాక్స్ బార్ లాగా. అంటే ఇది కాఫీ షాప్ కమ్ స్నాక్స్, ఐస్ క్రీమ్స్, శాండ్విచెస్ అట్లా అవన్నీ అమ్మే ప్లేస్. ఇది ఫ్రీ కాదు, పెయిడ్. అందుకే కొంచెం తక్కువ మంది జనం ఉన్నారు, గమనించారా? ఈ ఫ్లోర్ లో మొత్తం అన్ని ఫ్లోర్స్ తో కంపేర్ చేస్తే యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ విత్ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను వైఫై ఉంటుందని చెప్పా కదా, పెయిడ్ వైఫై, ఆ వైఫై కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్ లైక్ సుడోకో, చెస్, బోర్డ్ గేమ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఊరికే కూర్చొని ఆడుకుంటారు, చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, లేకపోతే కూర్చొని బుక్స్ చదువుకుంటారు. ఇంకా మళ్ళీ కంటిన్యూయేషన్ ఎండ్లెస్ షాపింగ్. సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, క్రూజ్ అంటే మనం ఖచ్చితంగా పాస్పోర్ట్ అనేది క్యారీ చేయాలి, ఇంటర్నేషనల్ వాటర్స్ టచ్ అవుతాయి కాబట్టి. అందులోనూ ఇప్పుడు మేము వెళ్ళేది మెక్సికో, ఎలాగో అది అనదర్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా మనం పాస్పోర్టే కాదు, మనం ఇండియా వెళ్ళేటప్పుడు ఏమేమైతే క్యారీ చేస్తాం, వీసా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్యారీ చేయాలి. మనకి మొత్తం ఇమిగ్రేషన్ చెకింగ్ అన్ని ఉంటాయి, పాస్పోర్ట్ మీద స్టాంప్ కూడా పడుతుంది. అండ్ మన I-94 అప్డేట్ కూడా అవుతుంది. సో రిటర్న్ వచ్చాక అది కూడా చెక్ చేసుకోవాలి, I-94 అప్డేట్ అయిందా లేదా అని చెప్పి. సో వీసా ఇష్యూస్ ఉన్న స్టూడెంట్స్ ఆర్ H-1B వాళ్ళు, స్టాంపింగ్ కావాల్సిన వాళ్ళు క్రూజ్ అనేది ఎక్కకూడదు. అది నార్మల్ US లో క్రూజ్ అయినా సరే ఎక్కకూడదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ వాటర్స్ టచ్ అవుతుంది కాబట్టి. ఇది మన ఇండియన్స్ స్టూడెంట్స్ కి చిన్న టిప్. నెక్స్ట్ క్రూజ్ కాస్ట్. చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, అసలు ఈ క్రూజ్ మొత్తం ఆల్ ఇంక్లూజివ్ ఉంది, ఇన్ని ఫ్రీ ఉన్నాయంటే ఎంత కాస్ట్ ఉండొచ్చు అని చెప్పి. సో కాస్ట్ అనేది మనకి సేమ్ ఫ్లైట్ టికెట్ లాగానే చేంజ్ అవుతా ఉంటది. అండ్ పీక్ సీజన్ లో మనకి క్రూజ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటది. అండ్ ఆల్సో క్రూజ్ మీద జనం కూడా చాలా ఎక్కువ ఉంటారు. జనం ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి పూల్లో వెయిటింగ్ ఉంటది, ఎలివేటర్ దగ్గర, ఫుడ్ దగ్గర, ప్రతి దగ్గర కొంచెం మనకి ప్లేస్ దొరకడానికి, లేకపోతే వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ సీజన్ లో వెళ్తే మనకి ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో జనం కూడా తక్కువ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ సీజన్ లో మనకి సీలో స్టామ్ ఉండడము, లేకపోతే సీ వాలటైల్ ఉండడము, వెదర్ సరిగా లేకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వెదర్ బాగాలేకపోతే సీ సిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ షిప్ కూడా చాలా కదులుతూ ఉంటుంది. సో షిప్ లో వెళ్ళేటప్పుడు ఏ సీజన్ అయినా సరే సీ సిక్నెస్ మెడిసిన్స్ క్యారీ చేయడం మంచిది. కానీ ఇంకా పీక్ సీజన్ లో వెళ్ళేటప్పుడు మనకు అంత యూజ్ చేసే అవసరం ఉండదు. అండ్ షిప్ ప్రైస్ వచ్చి మనం వెళ్ళే ప్లేసెస్ ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అది మనం 3-day క్రూజ్ వెళ్తున్నామా, 5-day క్రూజ్ వెళ్తున్నామా, డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ అండ్ ఆల్సో ద ప్లేస్ ఇట్ చేంజెస్. మా క్రూజ్ వచ్చి రాయల్ కరేబియన్. మేము డైరెక్ట్ గా క్రూజ్ వెబ్సైట్ లోనే బుక్ చేసుకున్నాము. కానీ మనకి మోస్ట్ క్రూజెస్ కి థర్డ్ పార్టీ, సేమ్ మనకి ఫ్లైట్ టికెట్ ఎట్లా థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయో అట్లనే థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళతో కూడా బుక్ చేయించుకోవచ్చు. దీనికి కూడా మనకి సేమ్ నాన్ రిఫండబుల్ టికెట్, రిఫండబుల్ టికెట్, ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇంకా అన్ని సేమ్ ఫ్లైట్ లాగానే ఉంటది. క్రూజ్ లో మనకి డ్యూటీ ఫ్రీలో లిక్కర్ అమ్ముతారు. అండ్ ఆల్సో మనం మెక్సికో అంటే పోర్ట్ లో దిగినప్పుడు అక్కడ మనం ఆల్కహాల్ అలా ఏమన్నా కొంటే దాన్ని మనని షిప్ లోకి తీసుకెళ్ళనివ్వరు. అంటే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, తీసి పడేయరు. బట్ మనం మళ్ళీ బ్యాక్ టు హోమ్ ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఇస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ పెయిడ్ ఆల్కహాల్ అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఇస్తున్నారు కదా. సో మనం ఓన్ గా బూజ్ తెచ్చుకుంటే ఇక్కడ వాళ్ళది యూజ్ చేసుకోకుండా మనం తెచ్చుకున్నదే వాడతామని చెప్పి వాళ్ళు ఆ ఒక రూల్ అయితే పెట్టారు. ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి లగేజ్ వెయిట్ చెక్ చేయరు, మనం ఎంత వెయిట్ అన్నా క్యారీ చేయొచ్చు. బట్ అలా అని ఏం క్యారీ చేస్తున్నాం అన్నది
ఇంపార్టెంట్. కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి క్యారీ చేయకూడదు. అండ్ క్రూజ్ మొత్తం నాన్ స్మోకింగ్. ఎంత ఓపెన్ స్పేస్ ఉన్నా ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయకూడదు. డెడికేటెడ్ స్మోక్ జోన్స్ ఉంటాయి, అక్కడికే వెళ్ళి స్మోక్ చేయాలి. మీరు నమ్మరు కానీ క్రూజ్ లో సగం మంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ స్మోక్ జోన్స్ లోనే ఉంటారు. ఎంత ఓపెన్ స్పేస్ అయినా కంప కొట్టేస్తూ ఉంటది ఆ జోన్ అంతా. ఇక్కడ కొంచెం కూడా కంఫర్ట్ కాంప్రమైజ్ అవ్వకుండా, క్రూజ్ అంటే కంప్లీట్ రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ కోసం వస్తాం కదా, సో మనకి ఏమేం కావాలో అన్ని అమ్యూనిటీస్ ఇచ్చి ఫుల్ లగ్జరీ వైబ్స్ వస్తాయి. నాకు పర్సనల్గా వెకేషన్ అంటే క్రూజ్ వెళ్ళడం చాలా ఇష్టము. ఎందుకంటే వేరే వెకేషన్స్లో మనం ఏం తినాలి, ఎక్కడ స్టే చేయాలి అని అట్లీస్ట్ కొంచెమైనా ప్లాన్ చేసుకోవాలి. వెళ్ళే ప్లేస్లో ఏమేమి చూడాలి, బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. కానీ క్రూజ్లో అవేం చూసుకోకర్లేదు, విత్ ఇన్ బడ్జెట్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ షోర్ ఎక్స్కర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. షోర్ ఎక్స్కర్షన్స్ ఏంటంటే ఏ క్రూజ్ అయినా సరే కపుల్ ఆఫ్ పోర్ట్స్లో ఆపుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్రూజ్ 2 పోర్ట్స్లో ఆపిందని చెప్పా కదా, అక్కడ 12 hours ఆపుతుంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 4, మళ్ళీ ఈవినింగ్ 4 కి గ్యాంగ్ వే అప్ అయిపోతుంది. 4 o'clock లోపల వచ్చేయాలి. సో షోర్ లో ఆపిన ఆ టైంలో మనం ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ తిరగాలి అని చెప్పి ఎవరికి ఐడియా ఉండదు కదా. సో ఫస్ట్ థింగ్ క్రూజ్ వాళ్ళే షోర్ ఎక్స్కర్షన్స్ అని కండక్ట్ చేస్తారు. పోర్ట్ లో మొత్తం అక్కడంతా లోకల్ ప్లేసెస్ చూపించడం, అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయించడం, మొత్తం తిప్పడం అంతా వాళ్ళే చేస్తారు. కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. దాని బదులు పోర్ట్ లో దిగాక అక్కడ లోకల్ టూరిస్ట్ గైడ్ తోటి వాళ్ళ లోకల్ టాక్సీ అవి మాట్లాడుకొని మనం అంతటా మనం వెళ్ళడమే చాలా చీప్ పడుతుంది. ఇండియాలో రైల్వే స్టేషన్స్ బయట, బస్ స్టాప్ల బయట మనకి ఎట్లా జనాలు ఉంటారో అట్లనే ఇక్కడ కూడా పోర్టు బయట టూరిస్ట్ గైడ్లు, వ్యాన్లు, బస్సులు అవన్నీ వేసుకొని ఉంటారు. మనం ఎవరో ఒకరిని మాట్లాడుకొని వెళ్ళడం బెటర్. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇండియాలో లాగానే ఎంత బయటికి వస్తుంటే అంత ప్రైస్ తగ్గుకుంటా వస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ అయిపోతుంది మొత్తం పోర్ట్ నుంచి బయటికి వచ్చి లోకల్ వాళ్ళని మాట్లాడుకుంటే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఎంతో కొంత స్కామ్ అనేది అవుతాము, కానీ ఇది మాకు ఫస్ట్ టైం కాదు. కొంచెం ఐడియా వచ్చేస్తుంది కదా ఎవరిని ఇట్లా డీల్ చేయాలని. మోరోవర్ మెక్సికన్స్ కూడా ఇండియన్స్ లాగానే మనం బార్గెన్ చేసుకోవచ్చు, ప్రైస్ తగ్గిస్తారు. అండ్ జనరల్ గా ప్రైజెస్ ఎట్లుంటాయని తెలుసుకోవడానికి వచ్చే ముందు ఇంటర్నెట్ లో ఆ ప్లేస్ గురించి కొంచెం రీసెర్చ్ చేయడం బెటర్. మేము ఈసారి ఫస్ట్ పోర్ట్ లో దిగినప్పుడు అసలు ఏ టూరిస్ట్ గైడ్ తో పెట్టుకోలేదు, మేమే సొంతంగా బండి తీసుకొని ఎక్స్ప్లోర్ చేసాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. అండ్ ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ లోకల్ పీపుల్ అడిగితే చెప్తారు, లైక్ ఏ రెస్టారెంట్ బాగుంటది ఆర్ ఏ ప్లేస్ బాగుంటది అని చెప్పి వాళ్ళని కూడా అడగచ్చు సెకండ్ ఒపీనియన్ కోసము. మేము ఫస్ట్ డే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాము. దాని గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ సెకండ్ డే కూడా మేము డిసైడ్ అయ్యాం ఎక్కడికి వెళ్ళాలని. సో ఆ ప్లేస్ ఎంత దూరం ఉంది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని సెకండ్ డే మేము కూడా టూరిస్ట్ వ్యాన్ అనేది తీసేసుకున్నాము. ఇంకా మనం చూడాలనుకున్న ప్లేస్, వెదర్, బడ్జెట్ ఇవన్నీ చూసుకొని ఏది ఫీజబుల్ ఆప్షన్ తీసుకోవడం బెటర్. ఇదేంటంటే క్రూజ్ లో ఈవినింగ్స్ ఒక రోజు ఐస్ క్రీమ్, ఇంకో రోజు పాప్కార్న్, ఇంకో రోజు పీచ్ మిఠాయి అట్లా ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అది కూడా ఫ్రీయే. సో నేను జస్ట్ అది తీసుకున్నాను, అదొక క్లిప్ యాడ్ చేసా అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి 11th floor. నేను ఆల్రెడీ చెప్పా కదా ఒక సైడ్ మాత్రమే మనకి యాక్టివిటీ లౌంజ్ లాగా ఉంది, ఇంకొక సైడ్ అంతా ఓపెన్ స్పేస్ అని. ఆ లౌంజ్ ఇది. ఈ లౌంజ్ లో ఇవాళ సైలెంట్ డిస్కో నడుస్తోంది, అంటే ఇయర్ ఫోన్స్ లో సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి, అందరు డాన్స్ చేస్తూ ఉంటారు. బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం పిచ్చోళ్ళు ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ లౌంజ్ లో 2 floors ఉన్నాయి. ఆ పైన ఫ్లోర్ లో క్రౌన్ లౌంజ్, అది ఓన్లీ కొంచెం ఎలీట్ క్లాస్ మెంబర్స్ కి. అంటే క్రూజ్ లో కూడా మనకి బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఎకానమీ క్లాస్ అలా ఉంటది. సో బిజినెస్ క్లాస్ వాళ్ళకి వేరే రూమ్లు ఉంటాయి, అదంతా కొంచెం వేరే సెటప్. సో వాళ్ళకి యాక్సెస్ చేసుకోవడానికి ఒక సపరేట్ ప్రైవేట్ లౌంజ్ లాగా పెట్టారు. అందరికి ఎంట్రీ ఉండదు. 11th floor లౌంజ్ లో డిస్కోస్ అది కాకుండా అడల్ట్ పార్టీస్ ఎక్కువ అవుతుంటాయి, అంటే సింగిల్ గా ఉన్న వాళ్ళు మింగిల్ అవ్వడానికి అని చెప్పి ఇట్లా ఏవో యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది క్రూజ్ కి ఒక్కళ్ళే వస్తారు కదా, అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కూడా ఈవెంట్స్ లాగా చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ అదొక డేటింగ్ స్పేస్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సింగిల్ రెడీ టు మింగిల్ అని చెప్పి యాక్టివిటీస్ పెడుతూ ఉంటారు అనమాట. క్రూజ్ కి గ్రౌండ్ లెవెల్ 5th floor, కానీ అప్పుడప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనం ఎగ్జిట్ అవుతాము. అండ్ మేము పోర్ట్ లో దిగినప్పుడు మాతో పాటు ఇంకొక క్రూజ్ కూడా వచ్చింది. పోర్ట్లోకి దిగేటప్పుడు మనకి ఫుల్ చెకింగ్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ షిప్లో ఎక్కేటప్పుడు కూడా మనకి ఫుల్ పాస్పోర్ట్ అవి చెక్ చేసే పంపిస్తారు. అండ్ షిప్లో మనకి మెడికల్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్తో పాటు మెడికల్ సెంటర్ కూడా ఉంటుంది. ఎవరికైనా సీ సిక్నెస్ వచ్చినా, మీరు టాబ్లెట్స్ మర్చిపోయినా ఆర్ ఇంజూర్ అయినా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అట్లా చేస్తారు. ఫస్ట్ ఫ్లోరే బేస్ కాదు, దీని కింద కూడా చాలా ఫ్లోర్స్ ఉంటాయి. షిప్లో ఇంతమంది పనిచేస్తారు కదా, క్రూ అంతా స్టే చేయడానికి వాళ్ళకి కింద ఫ్లోర్స్లో రూమ్స్, వాళ్ళకి మొత్తం ఇంకా సపరేట్ అంతా లాండ్రీ అన్ని చేసుకోవడానికి మొత్తం స్పేస్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈ ఎలివేటర్స్ యూజ్ చేయరు. క్రూ తిరగడానికి, వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి సపరేట్ ఎలివేటర్స్, సపరేట్ స్టేర్స్ ఉంటాయి. అవి రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంటాయి, మనకు కనబడవు. సో నేను మీకు చూపించే ఇంత పెద్ద ఏరియా ఓన్లీ ప్యాసెంజర్స్ యాక్సెస్ చేసుకోవడానికి. క్రూకి మళ్ళీ మొత్తం సపరేట్ ఉంటుంది, అది మనకు కనబడదు. అండ్ క్రూ
క్రూ చెప్పడం ఏంటంటే వాళ్ళకి సెపరేట్ జిమ్ అవన్నీ కూడా ఉంటాయంట. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి లాంజ్, వాళ్ళకి ఫుడ్ చేసే సెపరేట్ కెఫెటేరియా అవన్నీ సెపరేట్ ఉన్నాయంట. మా ఆపోజిట్ పోర్ట్ లో ఇంకొక షిప్ వచ్చిందని చెప్పా కదా, ఆ షిప్ ఇది. సో ఇక్కడ చూపించినట్టు కింద అన్ని మనకి క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి ఓన్లీ విండో తోటి. దాని కింద ఇండోర్ రూమ్స్ అండ్ పైన బాల్కనీ ఉన్న రూమ్స్. బాల్కనీ ఉన్న రూమ్స్ లో మనకి చైర్స్, టేబుల్స్ అవన్నీ కూడా వేసి ఇచ్చారు. జస్ట్ అవుట్డోర్ వ్యూ ఎలా ఉంటది అని చూపించడానికి నేను ఆ షిప్ చూపించాను. ఏ షిప్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది. అండ్ 2-3 షిప్స్ ఒకటేసారి పోర్టుకు వస్తే 3 ఒకటేసారి సేల్ అవ్వవు. ఒకటి సేల్ అయినా ఆల్మోస్ట్ 1 hour తర్వాత ఇంకొకటి సేల్ అవుతుంది. ఎందుకంటే షిప్ సేల్ అవుతున్నప్పుడు వచ్చే వేవ్స్, అది జనరేట్ చేసే కరెంట్స్ ఇవన్నీ కూడా సెకండ్ షిప్ కి అంత మంచిది కాదంట. దీని వెనకాల చాలా సైన్స్ ఉంటది. ఇది మొత్తం కన్స్ట్రక్షన్, ఆపరేషన్ ఇవంతా చాలా జీనియస్ పని అనే చెప్పొచ్చు. అసలు షిప్ లో ఇంత పెద్ద ఆల్మోస్ట్ ఒక బిల్డింగే కట్టాలన్న థాట్ ఎవరికి వచ్చిందో కదా. ఇవన్నీ ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు నేను చాలా మెస్మరైజ్ అవుతూ ఉంటాను. అసలు ఇట్లాంటి ఇన్వెన్షన్స్ చేసే థాట్స్ ఎవరికి వస్తున్నాయా అని. నేను థియేటర్ అని చెప్పా కదా, ఆ థియేటర్ లో ప్లే అవుతుంటే జస్ట్ మీకు గ్లిమ్స్ చూపిద్దామని ఆ వీడియో తీసాను. మనకి సినిమాలో చూపించినట్టే వాళ్ళు దెన్నెందేరు బట్టలు మారిపోతూ ఉంటాయి, లొకేషన్ మారిపోతూ ఉంటుంది. మనం రియలైజ్ కూడా అవ్వము వాళ్ళు ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నారని. నిజంగా గ్రేట్ లైవ్ లో ఇట్లా చేయాలంటే. అంటే జనరల్ గా థియేటర్ షోస్ ఇట్లనే అవుతాయి అనుకుంటా, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను థియేటర్ షోస్ చూడడం ఫస్ట్ టైం క్రూజ్ లోనే. న్యూయార్క్ లో స్టే చేసే వాళ్ళకి ఇది చాలా కామన్ అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ థియేటర్ ప్లేస్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి. బట్ నాకు ఫస్ట్ టైం. మీలో ఎంతమంది ఇంతకుముందు థియేటర్ ప్లేస్ అవి చూసారు నాకు కమెంట్స్ లలో చెప్పండి. ఒక రోజు థియేటర్ ప్లే, ఒక రోజు స్టాండప్ కామెడీ, ఇంకొక రోజు కాన్సర్ట్, ఇట్లా డైలీ చేంజ్ అవుతూ ఉంటది. అండ్ ఇది వచ్చి లాస్ట్ డే క్రూజ్ లో చాలా ఎమోషనల్ మూమెంట్ లాగా చేశారు. మొత్తం క్రూ అందరినీ తీసుకొచ్చి అందరినీ ఇంట్రడ్యూస్ చేసి క్రూ అంతా మా కోసం ఒక స్పెషల్ షో కండక్ట్ చేశారు. ఈ పర్టికులర్ షిప్ లో క్రూ అన్ని దేశాల నుంచి ఉంది. సో ఏ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఆ కంట్రీ ఫ్లాగ్స్ తీసుకొచ్చి జస్ట్ డాన్స్ షో లాగా స్మాల్ గా చేశారనమాట. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్స్, చైనీస్ మాత్రం కంపల్సరీ ఉంటారు. ఈ షిప్ లో కూడా అంతే. మన ఏషియన్స్ కౌంటే ఎక్కువ. అండ్ ఎవరైనా షిప్ లో పని చేయాలి అనుకుంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎంత సాలరీ ఉంటుంది అని చెప్పి నేను వీళ్ళని ఆల్రెడీ అడిగాను. దాని మీద నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, అది చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంది. నాకు తెలిసింది ఏంటంటే డెఫినెట్ గా మనకి ఇండియాలో ఇచ్చేదానికన్నా షిప్ లో ఎక్కువే పే ఇస్తారు. కానీ డౌన్ సైడ్ ఏంటంటే 7 months ఫ్యామిలీకి దూరంగా షిప్ లో ఉంటాము. అండ్ 7 days a week 24 hours వర్క్ ఉంటుంది. From India. క్రూ, గ్రౌండ్ స్టాఫ్, మేనేజ్మెంట్ అంతా కలిపి క్రూజ్ లో ఎంత లేదన్నా ఒక 300 to 400 people పనిచేస్తారు. క్రూజ్ కంపెనీస్ కోసం సర్చ్ చేసి వాళ్ళ జాబ్ పోర్టల్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి కాంట్రాక్ట్ కి థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అయ్యి కూడా ఇక్కడ జాబ్ తెచ్చుకోవచ్చు. సాలరీ డెఫినెట్ గా హైయే ఉంటది. ఇంకా లాస్ట్ డే మాకు క్రూజ్ లో చాలా ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. ఇంకా వీళ్ళందరూ వచ్చి డాన్సులు చేసి వెళ్ళిపోతున్నాము లాస్ట్ డే అని చెప్పి లేని ఎమోషన్ తీసుకొచ్చారు. అరే ఇంకా దిగిపోతున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. సో నేను ఈ వీడియోలో క్రూజ్ టూర్ తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ అండ్ పనికొచ్చే డీటెయిల్స్ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ అన్ని కవర్ చేశాను. నేను ఇంకేమైనా మిస్ చేశాను ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది క్రూజ్ లో ట్రావెల్ చేయడం గురించి అయినా లేదా క్రూజ్ లో జాబ్ చేయడం గురించి అయినా దేని గురించి అయినా సరే డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కమెంట్ చేయండి. పార్ట్ 1 వీడియో అండ్ ఆల్సో షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు అంత ఎంగేజ్మెంట్ వస్తుంది. నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను. ఆల్సో మీరు ఇంకా ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, దేని గురించి నేను అడ్రస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవన్నీ కూడా నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్ గా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.